హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 14 ఉన్నాయండి. చెకోడీల డబ్బాలో గ్లాసులు పెట్టి చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. వంటింట్లో ఉపయోగపడే 14 చిట్కాలండి. చాలా అద్భుతమైన చిట్కాలు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ని వంటగదిలో ఉండే వాటిని మనము ఎంచక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా చూసేయండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, నేను చక్కగా చూసేయచ్చు అన్నట్టు. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. చలో వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే, మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు అయితే పప్పు మంచిగా ఉడికి పైన పొంగకుండా రావాలంటే ఇలా కొంచెం చిటికెడు పసుపు, అదేవిధంగా కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము పైన అయితే మూత పెడతాం కదా, ఈ గ్యాస్కెట్ ఏంటంటే మొత్తం పొంగిపోతూ ఉంటుంది కదా, విజిల్ రాదు, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా రావాలంటే ఏం చేయండి అంటే, ఇలా నూనెనైతే ఈ గ్యాస్కెట్కి అయితే మొత్తం అప్లై చేయండి. మొత్తం చుట్టూరా అప్లై చేసామనుకోండి, మనకి విజిల్ అనేది మంచిగా వస్తుంది. పప్పు కూడా పొంగకుండా, మొత్తం స్టవ్ పాడవకుండా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇలా రెండు వైపులు అయితే ఈ రబ్బర్కి అయితే మొత్తం ఇలా ఆయిల్ని అయితే రుద్దేసేయాలి. నేనైతే ఇలానే పెడతాను. ప్రతిసారి మీరు ఇలానే పప్పు ఉడకబెట్టేటప్పుడు పెట్టండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. అంటే విజిల్ రానప్పుడు, లేకపోతే ఒక్కోసారి పొంగిపోయినప్పుడు ఏంటంటే స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది. అదొక పని కదండి. చూడండి, నేనైతే ఇలా విజిల్ పెట్టేసి ఉడికిస్తున్నాను. ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, పైన అసలు ఎటువంటి పొంగు అనేది లేకుండా పర్ఫెక్ట్గా పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి పప్పు ఎలా ఉడికిపోయిందో, చాలా మెత్తగా. చూడండి, పప్పు మంచిగా ఉడికిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉండింది. మనకు గ్యాస్ గేట్ అనేది పని చేయకపోతే పప్పు అంతా ఉడకకుండా, లేకపోతే పైన పొంగిపోవడము, అంత ఆగమాగం అవుతుంది, స్టవ్ అంతా పాడైతూ ఉంటుంది కదండి. ఇలా చక్కగా మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి మీరు పప్పును ఉడకబెట్టేసుకోండి. మీ పని అయితే చాలా సులభంగా అయిపోతుంది, టైం వేస్ట్ కాదన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, అయితే కొన్నిసార్లు మనకు ఉపయోగపడతాయి బయటికి వెళ్ళేటప్పుడు అని కొన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే ఇలా కవర్స్లలో పెట్టినప్పుడు అన్నీ ఒకే దాంట్లో రావండి, అటు ఇటు పడిపోతూ ఉంటాయి కదా. అయితే ఒక ఈజీ ట్రిక్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ బాటిల్ అయితే క్యాప్ తీసేసి దీనికి రివర్స్లో చూడండి, ఇలా బయట నుంచి లోపల వైపుకి ఇలా క్యాప్ పెట్టేసామనుకోండి, ఇలా అన్నీ పెట్టేసేయండి. ఎన్ని బాటిల్స్ అంటే అన్ని బాటిల్స్ పడతాయండి. లోపల పెడితే కొన్నే పడతాయి, కానీ బయట నుంచి ఇలా లోపలికి ఇలా క్యాప్ పెట్టేసి మనం ఫిక్స్ చేసామనుకోండి, చాలా బాటిల్స్ని అయితే మనము ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా మొత్తం బాటిళ్ళని అయితే ఇలా పెట్టేస్తున్నాను. మీ ఇంట్లో కనుక ఇలాంటి బాటిల్స్ ఎప్పుడైనా అవసరం అవుతాయి అనేసి మీరు దాచిపెట్టుకుంటే మాత్రం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా పెట్టేసుకోండి కవర్కి. ఎక్కడైనా హ్యాంగ్ చేసేసామనుకోండి, మనకి అవి కనిపిస్తూ ఉంటాయి, యూజ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, మంచిగా పెట్టుకోవచ్చు అన్నట్టు. చూసారా, బాగుంది కదా. ఇలా ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇలా వాడుకొని చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా పిస్తా పప్పుల ప్యాకెట్స్ వస్తాయి కదండి. అయితే ఇది వాడిన తర్వాత, అంటే ఇందులో పిస్తాలు అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే జిప్లాక్ కవర్ లాగా ఉంటుందండి. అయిపోయిన తర్వాత కవర్ని పడేస్తూ ఉంటాం, కాకపోతే ఇది స్టాండర్డ్గా ఉంటుంది కదా. దీన్ని పడేయకుండా ఏం చేయండి అంటే, చూడండి ఇది గట్టిగా ఇలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, మామూలుగా మనము ఫ్రిడ్జ్లలో కొన్ని ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఏం చేయండి అంటే, ఈసారి క్యారెట్స్ ఉంటాయి కదండి, క్యారెట్లను అయితే మనం ఇలా కవర్లో పెట్టి చేసుకుంటూ ఉంటాం. కాకపోతే అలా కాకుండా ఇలా జిప్లాగ్గా ఉన్న ఈ పిస్తా కవర్లో ఇలా పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, ఈ క్యారెట్లు అనేటివి వల్లిపోకుండా మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. కవర్స్ అయితే వాడద్దంటారు, కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో తప్పదన్నట్టు. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి ఈ పిస్తా కవర్లని ఇలా పడేయకుండా ఇందులో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా మీరు కూడా ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలా ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి,
దోసకాయలండి. దోసకాయలు అయితే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఇవి ఏందంటే ఒక 2-3 డేస్‌కి ఏందంటే కొంచెం లోపల గుల్ల గుల్లగా అయిపోయి మెత్తబడిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి గదండీ. ఇలా మనం బాక్స్‌లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటా ఉంటాం గదా. అయితే ఇలా డైరెక్ట్ పెట్టకుండా ఏం చేయండంటే దీనికి ఒక సింపుల్ టిప్ అండి. ఇలా మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి గదా. టిష్యూ పేపర్‌లో ఏం చేయండంటే ఈ దోసకాయనైతే కీరా దోసకాయ అండి. కీరా దోసకాయని ఇలా చుట్టేసి బాక్స్‌లో పెట్టి మనం ఫ్రిడ్జ్‌లో గనక స్టోర్ చేసామనుకోండి, మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటదన్నట్టు. పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటది కాబట్టి మనకు తినడానికి గూడా బావుంటుందండి. అది కొంచెం మెత్తబడిపోతే పడేస్తూ ఉంటాం గదా, డబ్బులన్నీ వేస్ట్ అవుతా ఉంటాయి గదండీ. ఇప్పుడు సమ్మర్‌లో అయితే చాలా వరకు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో అయితే ఇది తప్పకుండా ఉంటది గదా. అయితే స్టోర్ చేసుకునేటప్పుడు ఈ టిప్‌నైతే ఫాలో అవ్వండి. మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయలనైతే ఇప్పుడు డైలీ అయితే నిమ్మకాయ జ్యూస్ అయితే తాగుతూ ఉంటారు కదా. ఎర్లీ మార్నింగ్ తీసుకునేటోళ్ళు ఉంటారు, లేకపోతే ఆఫ్టర్నూన్ సెషన్, లేకపోతే 4:00కి ఏదో ఒక రకంగా అయితే డైలీ కంపల్సరీ ఒక లెమన్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా. అయితే ఒక్కరే ఉన్నారనుకోండి, సగమే వాడుకుంటాము. కానీ మిగతా సగం ఏమవుతుంది, మళ్ళీ సగాన్ని అలానే పెట్టామనుకోండి పాడైపోతుంది. కాకపోతే మనకి మళ్ళీ యూజ్ అవ్వాలి అంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ చెక్కనైతే నేను రసం తీసుకుంటున్నాను. నేను లెమన్ రసం కోసం అనేసి మామూలుగా లెమన్ షర్బత్ చేసుకుంటారు కదండి, నిమ్మకాయ షర్బత్. అయితే ఇది నాకు ఒకటి సరిపోయింది, ఒక్కరికే చేసుకుంటున్నా. ఇంకొక హాఫ్ అయితే ఇలా బాక్స్లో పెట్టేసి మనమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అలా డైరెక్ట్ పెట్టద్దు ఎప్పుడు. అలా పెడితే ఏంటంటే పైనంతా ఎండిపోయినట్టు అయిపోయి రసం లేకుండా అయిపోతుందండి, పాడైపోతుంది. కొంచెం సాల్ట్ తీసుకోండి. కొంచెం సాల్ట్ని ఏం చేయండి అంటే ఇలా పైన భాగంలో ఇలా రుద్దేసి ఇలా క్యాప్ పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫ్రెష్గా ఉంటుందంటూ. మామూలుగా మనం నెక్స్ట్ డే వాడకపోయినా ఆ తర్వాత రోజు వాడినా కూడా మనకి ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే ఇది నేను ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదు. జస్ట్ నేను తీసుకున్నాను. పిల్లలకి ఇప్పుడు స్కూల్సు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి కదా, కొందరు హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు. అయితే ఇప్పుడు వర్షాకాలం కదండి వచ్చేది. వర్షాకాలంలో అయితే మామూలుగా కాటన్ బట్టలు అయితే మనము ఎండబెడితే ఆరవు కదండి, కొంచెం హాస్టల్లో అయినా సరే ఇంట్లో అయినా సరే. అయితే ఇది వచ్చేసిందంటే నైలాన్ క్లాత్ అండి, ఈ నైట్ షూట్స్ అయితే అన్నీ. అయితే నాకెందుకు అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, పిల్లలకైతే కొందరు చాలామంది నైట్ షూట్స్ తీసుకుంటూ ఉంటారు కదా. మీకు ఒకవేళ అంటే కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోండి. మంచిగా ఉన్నాయి అన్నట్టు. క్లాత్ మెటీరియల్ కూడా బాగుంది. మామూలు వర్షాకాలంలో అయితే త్వరగా ఆరిపోతాయండి, కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా. ఇవి ఏంటంటే మామూలుగా మనం బనియన్ క్లాత్ లాగా ఉండి నైలాన్ క్లాత్ కొంచెం మిక్స్ అయి ఉందన్నట్టు. కాకపోతే పిల్లలకి చాలా చక్కగా కంఫర్ట్ ఉన్నాయి అన్నట్టు. ఎవరికైనా యూజ్ ఉంటాయేమో అనేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. అన్నీ కూడా 600 బిలోనే ఉన్నాయండి. అన్నీ ఎక్కువ రేట్లో అయితే కాదు, చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ తీసుకున్నాను. మా పిల్లల కోసమని తీసుకున్నాను. అయితే నాకెందుకో మీకు షేర్ చేయాలనిపించింది. ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, ఎవరైనా తీసుకుందాం అనుకునేటోళ్ళకు. ఒకవేళ ఇవి లింక్స్ ఉంటే కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, కావాలంటే చూడండి. కానీ చాలా మంచిగా కంఫర్ట్ ఉన్నది క్లాత్, అందుకోసమే నేను ఇవన్నీ తీసేసుకున్నాను అన్నట్టు. కానీ కలర్ బాగుంది, మెటీరియల్ బాగుంది, పిల్లలకి చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు డే అంతా క్యారీ చేసినా కూడా అంటే వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు అన్నట్టు. అంటే కొంచెం కొన్ని క్లాతులు ఎలా ఉంటాయంటే గరుకుగా ఉంటాయి కదండి. వర్షాకాలం అయితే కాటన్ అయితే కంఫర్ట్ ఉండదు, ఇలాంటివి అయితే కొంచెం బాగుంటాయి కదా, కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చక్కగా వేసుకుంటారు అన్నట్టు. అందుకోసమే ఇవన్నీ తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి సిక్స్ డ్రెస్సెస్ ఉన్నట్టున్నాయండి, నైట్ షూట్స్ అయితే. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ ఒకే మోడల్ ఉన్నాయని అనుకుంటారేమో, కాకపోతే కలర్స్ బాగున్నాయి అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం ఫుల్ హ్యాండ్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసి క్రీము, ఇది వచ్చేసి ఆరెంజ్, గ్రీన్, ఇలా అన్నీ తీసేసుకున్నాను. బాగున్నాయా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. లింక్స్ ఏమైనా ఉంటే నేనైతే షేర్ చేస్తాను. చూడండి ఇవన్నీ తీసేసుకున్నాను. నాకు మెటీరియల్ బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా ఉందన్నట్టు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తీసేసుకోండి. ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ రేటుగా ఉన్నాయండి. ఇదైతే మామూలుగా ప్రమోషన్ కోసం అయితే కాదు, నార్మల్గా నేను
జనరల్గా పిల్లలకి యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే చూపిస్తున్నాను. కానీ బాగున్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. కొంచెం పెద్ద పిల్లలకైతే 15 ఇయర్స్ పిల్లలకైతే చక్కగా సరిపోతాయి అన్నట్టు, యూజ్ ఉంటాయి అనేసి నేను షేర్ చేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం అండి. అల్లం వచ్చేసి మనము తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఏంటంటే టీలో రోజు పెట్టేసుకొని అయితే మనం టీ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇది వచ్చేసి ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటాయి, అంటే ఎండిపోయినట్టు అయిపోతుందండి. అలాంటప్పుడు ఏం చేయండి, మనకు కొంచెము చాలా రోజుల వరకు నిల్వ ఉండాలంటే ఒక గాజు సీసా తీసుకొని ఇందులో ఈ అల్లంనైతే వేసేయండి. నీళ్ళను కూడా ఇందులో పోసేసి మనము క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి. అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి, మళ్ళీ వాడుకొని మళ్ళీ లోపల పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఇలా పోసిన నీళ్ళనైతే వారానికి ఒకసారి అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. అట్లయితేనే అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే మొత్తం వాసన వచ్చేస్తుంది, లేకపోతే మొలక వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి, అల్లం చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది అనేసి పెట్టాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండి. ఈ బాక్సులలోనే ఏం చేయండి అంటే, మామూలు మనం స్పూన్లను అయితే బయటనే పెడతా ఉంటాం కదా. అయితే అలా పెట్టేస్తే ఏంటంటే మొత్తం డస్ట్ పడుతూ ఉంటుంది కదా. ఈ డస్ట్ పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉండడానికి మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసామనుకోండి, మనకు ఏ డస్ట్ చేరకుండా, పిల్లలైతే లటుక్కున వచ్చి ఆ స్పూన్లను వాడుతూ ఉంటారు. ఆ డస్ట్ అంతా మళ్ళీ లోపలికి వెళ్ళి లేని రోగాలు వస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా మనం పీలర్ కానీ లేకపోతే ఈ స్పూన్స్ కానీ ఈ చెకోడీల డబ్బాలో కనుక ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ చేరకుండా ఉంటుంది. యూజ్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ లోపల పెట్టవచ్చు అన్నట్టు. ఇలా ఈ బాక్స్ని అయితే ఇలా యూజ్ చేసి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. బాక్స్ పడేయకండి, ఇలా వాడుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ పాయింట్ అండి. జీన్స్ పాయింట్లను అయితే మడత పెట్టేటప్పుడు అయితే ఆ ఫోల్డింగ్ అనేది పోతూ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు హ్యాంగర్లో కూడా పెట్టేస్తూ ఉంటాం కదా. హ్యాంగర్లో పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టేసేయండి. మళ్ళీ ఇలా రివర్స్ ఇలా తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఏం చేయండి అంటే, ఈ లెఫ్ట్ భాగం ఉన్న భాగాన్ని లోపల పెట్టేసేయండి. చూడండి, ఇలా హ్యాంగ్ చేసేసారనుకోండి, మడత పోదు, పర్ఫెక్ట్గా హ్యాంగర్కి అయితే ఉంటుంది అన్నట్టు. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. చాలా రకాల పాయింట్స్ని అయితే మీరు హ్యాంగర్కి అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా కబోర్డ్లో. ఇలా ఈసారి అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇలా మనము ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, డ్రై ఫ్రూట్స్. ఇది వచ్చేసి ఏంటంటే ఖర్జూరా అండి. నేను కొన్ని వాడిన తర్వాత కట్ చేసేసాను కదా, ఇది ఇలానే ఉన్నదనుకోండి మొత్తం పాడైపోతూ ఉంటుంది గాలి తగిలి. ఇవి చియా సీడ్స్, అవి కిస్మిస్. అయితే వీటిని మళ్ళీ మనం ప్యాక్ చేయాలంటే ఇబ్బంది కదా. అయితే ఏం చేయండి అంటే, ఇలాంటి బెలూన్ ఉంటుంది కదండి, పిల్లల దగ్గర అయితే చాలా ఉంటాయి, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా. దీన్ని ఏం చేయండి అంటే, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకొని మనం కనుక వాడుకున్నాం అనుకోండి, మనకి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. చూడండి, ఇలా ఇది రబ్బర్ లాగా ఉంటుంది కాబట్టి చూడండి, ఇలా మడత పెట్టేసి మనం ఇలా చుట్టేసామనుకోండి, పర్ఫెక్ట్గా గాలి దూరకుండా పాడవకుండా మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టు. బెలూన్ అయితే చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, అన్ని కవర్స్కి అంటే కట్ చేసి వాడుకున్న తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదా, వాటిని అలానే వదిలేస్తే మనకు పాడైపోతాయి, డబ్బు వృధా అవుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి కదండి. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, కొన్ని తీసుకుంటేనే మనకి మనీ సేవ్ అవుతుందండి. చిన్న చిన్నవి పాటిస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుందండి. ఈ చిన్నదే కదా అనుకుంటాం, కానీ చిన్నదే చాలా పెద్ద ఖర్చులకి దారి తీస్తుంది అన్నట్టు. ఏదైనా సరే జాగ్రత్తగా వాడుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా నేనైతే ఈ బెలూన్ని యూజ్ చేసుకొని ఇలా ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఈ బాక్సులు ఉంటాయి కదండి, ఈ బాక్స్లో ఇది చెకోడీ డబ్బానే అండి. అయితే దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే, ఇలా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఈ న్యూస్ పేపర్ని ఇలా చుట్టేస్తున్నాను. చూడండి, ఇలా చుట్టేసి ఇలా రౌండ్గా చుట్టేసాం అంటే మనకి ఎంత కొలత కావాలో అంత కొలతలో అయితే ఇలా చుట్టేసుకొని మనము ఈ బాక్స్లో మధ్యలోకి ఇలా పెట్టేసేయండి. అంటే రెండు భాగాలుగా, రెండు పార్టీషన్గా విడదీసేటట్టు అయితే మధ్యలో ఇలా పెట్టేయాలి. ఇప్పుడు మనం ఎటైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఎటైనా ఊరు వెళ్తున్నాం అనుకున్నప్పుడు బ్యాంగిల్స్ని అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా. అయితే ఇలా ఈ బాక్స్లో ఇలా పేపర్ పెట్టేసి మధ్యలో ఇలా గాజులు మనకి కావాల్సినవి పెట్టేసుకొని మనము
క్యాప్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇది స్టిఫ్ అయిపోతుంది చూసారా, ఇటు అటు కదలదు. కదిలితేనే గాజులు అనేది పగిలిపోతూ ఉంటాయి. కాకపోతే ఇలా పేపర్ మధ్యలో పెట్టేసాం కదా, 2 పార్టిషన్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకో కదలవు, కాబట్టి మనకి బ్యాంగిల్ పగలకుండా నీట్గా జర్నీ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేయండి మీరు వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తువులు గందరగోళంగా ఇలా పడి ఉంటాయి కదండి. అయితే ఒక్కోసారి అయితే మనకి కావాల్సిన వస్తువులు దొరకవు. కాకపోతే వీటిని మనం నీట్గా సర్దుకున్నాం అనుకోండి, చక్కగా మనకు ఏ ఐటెం కావాలో ఆ ఐటమే తీసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. ఇలా ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి చూడండి, వాటర్ గ్లాసులు ఉంటాయి చూడండి, వాటిని ఇలా నేను 3 ఇలా పెట్టేసుకొని ఒక దాంట్లో పెద్ద క్లిప్పులు, ఒక చిన్న దాంట్లో వచ్చేసి అంటే ఇంకొక దాంట్లో వచ్చేసి ఫ్లక్కర్లు, ఇంకొక గ్లాస్లో వచ్చేసి టిక్ టాక్ పిన్స్ పిల్లలు వాడేటివి ఉంటాయి కదండి, అవన్నీ దానికి ఇలా పెట్టేశారనుకోండి ఏది అవసరం ఉంటుందో దాన్నే తీసుకోవచ్చు అన్నట్టు. అన్నీ ఒకే దగ్గర ఉంటే అందరు గందరగోళంగా ఉంటుంది, మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇలా పెట్టేసుకోండి, చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఇప్పుడు వచ్చేదైతే వర్షాకాలం కదండి, ఒక్క చినుకు పడ్డా చాలు ఇంట్లో అయితే దోమలు విపరీతంగా వచ్చేస్తాయండి. అయితే ఆ దోమల బెడదను మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసుకొని ఇందులో వచ్చేసి ఒక 3 కర్పూర బిళ్ళను వేసేసి, మనకు దోమలు అయితే ఎక్కువగా ఎక్కడ ఉంటాయండి, బెడ్రూమ్లోనే ఉంటాయి, బెడ్ కింద ఉంటాయి కదా. ఈ బెడ్ కింద ఇలా పెట్టేశారనుకోండి, ఈ బెడ్రూమ్లో అయితే నేను పెట్టేస్తున్నాను. ఈ స్మెల్కి ఏంటంటే దోమలు రాకుండా పారిపోతాయి అన్నట్టు. ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. పెద్దవాళ్ళంటే ఏదో పడుకుంటారు, కానీ చిన్నపిల్లలు అయితే తాపకు ఒకసారి ఏడుస్తూనే ఉంటారు దోమలు కుడితే. లేనిపోని రోగాలు కూడా వస్తూ ఉంటాయి కదా. ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చెకోడీల డబ్బా అండి. చెకోడీల డబ్బాలో గ్లాసులు పెట్టి చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. అద్భుతమైన చిట్కా అండి. ఇలా చెకోడీల బాక్సులు అయితే ఇలా వస్తూ ఉంటాయి కదండి బయట కొన్నప్పుడు. అయితే ఈ బాక్సులు మనము ఈ చెకోడీలు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం, ఖాళీ డబ్బే కదా అనేసి. అయితే దీన్ని పడేయకుంటే ఏం చేయండి అంటే, ఇలా స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండి, స్టీల్ గ్లాసులు ఎన్ని పడితే అన్ని పెట్టేసేయండి. మామూలు మనం జర్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. అయితే డ్రై ఫ్రూట్స్ ఎందులోనైనా పెట్టుకొని వెళ్ళాలంటే అన్నీ కలిసిపోతాయి, లేకపోతే ఒక్కో దానికి ఒక్కొక్క బాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, చాలా పెద్ద లగేజ్ లాగా అయిపోతుంది అన్నట్టు. అలా కాకుండా మనము మామూలుగా అయితే అందరు బాదము, అదేవిధంగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఖర్జూర ఇలాంటివి అయితే అన్నీ పెట్టుకొని తీసుకెళ్తారు కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. టైంపాస్ స్నాక్స్ కోసం అనేసి బయట స్నాక్స్ తినకుండా ఇలాంటివి అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఇలా జర్నీ చేసేటప్పుడు ఇలా గ్లాసులల్లో మనం పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, నేనైతే బాదము, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఖర్జూర ఇవైతే తప్పకుండా తీసుకొని వెళ్తానండి. నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఉంటాయి అన్నట్టు. ఇలా కనుక పెట్టేసుకొని క్యాప్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు తినాలనుకున్నప్పుడు అప్పుడు తినేయచ్చు అన్నట్టు. ఇలా మీరు జర్నీ చేసేటప్పుడు పెట్టుకొని చూడండి, మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అద్భుతమైన చిట్కా అండి. ఈ చిట్కాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. అవసరం ఉన్నప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్ల నుంచి తీసుకోవచ్చు, తినొచ్చు అన్నట్టు. చాలా చక్కనైన చిట్కా అండి, అద్భుతమైన చిట్కాలు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూడండి, నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.